తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీ జరిగింది. 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. తెలంగాణ డీజీపీగా రవిగుప్తాను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిఐడి చీఫ్గా సికా గోయల్, రైల్వే డీజీగా మహేష్ భగవత్, తెలంగాణ స్పెషల్ ఫోర్స్ డీజీగా అనిల్ కుమార్, హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్రను నియమించారు. హైదరాబాద్ జోన్ ఐజీగా తరుణ్ జోషి, ఏసీబీ చీఫ్గా సుమతి, సిఐడి డీఐజీగా రమేష్ నాయుడు, హెడ్ క్వార్టర్స్ జాయింట్ సిపిగా సత్యనారాయణను ప్రభుత్వం నియమించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, తెలంగాణలో 20 మంది ఐపీఎస్ల బదిలీ జరిగింది, డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. దీంట్లో ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవిగుప్తకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. అట్లాగే అంజనీ కుమార్ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా బదిలీ అయ్యారు. రాజీవ్ రతన్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా బదిలీ అయ్యారు. సివి ఆనంద్ ఇంతకుముందు హైదరాబాద్ కమిషనర్ గా పనిచేసిన సివి ఆనంద్ ఏసీపీ డీజీగా బదిలీ అయ్యారు. అట్లాగే అభిలాష్ బిస్ట్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు. సౌమ్య మిశ్రా జైలు శాఖ డీజీ, గోయల్కి అడిషనల్ డీజీపీ సిఐడిగా బదిలీ అయ్యారు. మహేష్ భగవత్ రైల్వే రోడ్ సేఫ్టీకి సంబంధించి అడిషనల్ డీజీపీగా బదిలీ అయ్యారు. అనిల్ కుమార్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ బదిలీ అయ్యారు. అట్లాగే స్టీఫెన్ రవీంద్ర హోంగార్డ్స్ ఐజీగా బదిలీ అయ్యారు. అట్లాగే తరుణ్ జోషి మల్టీజోన్ హైదరాబాద్ కు సంబంధించి ఐజీగా బదిలీ అయ్యారు. కమలాసన్ రెడ్డి ఎక్సైజ్ కి డైరెక్టర్ జనరల్ గా బదిలీ అయ్యారు. ఏఆర్ శ్రీనివాస్ ఏసీపీ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు. అట్లాగే చంద్రశేఖర్ రెడ్డి పర్సనల్ ఐజీగా ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు. ఎం రమేష్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా పోస్టింగ్ ఇచ్చారు. కె రమేష్ నాయక్ కి సిఐడి డిఐజీగా పోస్టింగ్ ఇచ్చారు. సత్యనారాయణ జాయింట్ సిపి కార్సన్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ ఈయనకి అక్కడ పోస్టింగ్ ఇచ్చారు. బి సుమతి ఇంటెలిజెన్స్ ఎస్ఐబి డిఐజీగా ఆమె ట్రాన్స్ఫర్ అయ్యారు. అట్లాగే శరత్ చంద్ర సెంట్రల్ జోన్ డీసీబీగా పోస్టింగ్ ఇచ్చారు. ఎం శ్రీనివాసులకి డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. మొత్తానికి 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ ప్రభుత్వం కొద్దిసేపు క్రితం చేసింది. దీంట్లో డీజీపీగా ఉన్న రవిగుప్తకు పూర్తి స్థాయి డీజీపీ బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. కిరణ్, అయితే వాసు, డీజీపీగా రవిగుప్తాన్ని కొనసాగించినప్పటికీ అంజనీ కుమార్ దీనిపైన ఏమన్నా అసహనం వ్యక్తం చేసే అవకాశం ఉందా? అట్లాంటిది ఏముండదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి తీసుకున్న నిర్ణయంలో అట్లాంటిది ఏమి ఉండదు. ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా కూడా అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఇప్పుడు డీజీపీ రవిగుప్తా ఇంతకుముందు ఎన్నికల్లో వచ్చిన ఎన్నికల ఫలితాలు విడవలకు ముందే ఆయన అంజనీ కుమార్ డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ రేవంత్ రెడ్డిని కలవడంతో ఈసీ ఎలక్షన్ కోడ్ వయలేషన్ కింద ఆయన్ని సస్పెండ్ చేసింది. ఆయనకి ఇప్పుడు రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. రవిగుప్తా అప్పుడు డీజీపీగా నియమితులయ్యారు. ఆయనకి ఇప్పుడు పూర్తి స్థాయి డీజీపీగా బాధ్యతలు అప్పగించింది. కిరణ్, రైట్ వాసు, థ్యాంక్ యూ.